ఫోరమ్స్ లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అన్నది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు ఫోరమ్స్ లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది ఫోరమ్స్ లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద ఫోరమ్స్ లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అన్నది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు ఫోరమ్స్ లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అన్నది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి.
సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ
ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుంది మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూ సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూ సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూ సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు.
బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూజ్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. పెద్ద కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూజ్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 అనేది బేస్లకు యూజ్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూజ్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. పెద్ద కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూజ్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 అనేది బేస్లకు యూజ్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూజ్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. పెద్ద కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT 4 సార్. DT 4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000. DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT 4 నుంచి DT 1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 2004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT 4 సార్. DT 4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT 4 నుంచి DT 1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 2004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT 4 సార్. DT 4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు,
పర్లేదు, వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు. పర్లేదు, వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు. పర్లేదు, వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి.
దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్ ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు ఫోరమ్స్ లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది ఫోరమ్స్ లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000 ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్ ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000 ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్ ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000 ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము.
తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూజ్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూజ్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది.
దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000, ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్లకు యూస్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లకు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000, ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్లకు యూస్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లకు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేస్లకు వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000, ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్లకు యూస్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది.
తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెషర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెషర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 14 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెషర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది.
ఇది 4 ohms లో రన్ అవుతుంది, మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000, ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చొప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్లకు యూస్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లకు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూస్ చేస్తారు. DT7000 అనేది, ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది, మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000, ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చొప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్లకు యూస్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లకు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేస్లకు యూస్ చేస్తారు. DT7000 అనేది, ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది, మనకి బేస్లకు వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000, ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చొప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్లకు యూస్ చేసుకుంటారు. బేస్లకు వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్లకు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి.
ఈ DT4 నుంచి DT1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 2004 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకు 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000.
ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది.
తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 2000 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చొప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చొప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్లకి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా.
ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చెప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది.
తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 2000 ఫోరమ్స్ లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుంది మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూ సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అన్నది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు ఫోరమ్స్ లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది ఫోరమ్స్ లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూ సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అన్నది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000 మీకు ప్రెషర్ మీటర్లు వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూ సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అన్నది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతున్నారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా.
ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద రెండు టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్ వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్ వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్, DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్ వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది.
తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 2000 లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్ వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 టాప్స్, 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్ వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. ఈ 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా.
ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT7000 అనేది. ఈ DT7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 వాట్ స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT5000. ఈ DT5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద 2 ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి అటు 4 ఇటు 4 చెప్పిన మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ లోకి వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటిని యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది.
తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 2000 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000. DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000. DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000. DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా. ఈ DT 2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT 2000 లో ఒక ఛానల్ మీద 2 టాప్స్, రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 4 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms లో రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేసిక్ యూస్ చేసుకుంటారు. బేసిక్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేసిక్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT 3000. DT 3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT 2000. DT 2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT 1000. DT 1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ కి వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8004 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ రోజు ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీటా 3 యాంప్లిఫైర్స్. ఈ బీటా 3 యాంప్లిఫైర్ ఉన్నాయి. దీంట్లో DT 7000 లేటెస్ట్ మోడల్. ఇది బేసిక్ యూస్ చేస్తారు. DT 7000 అనేది. ఈ DT 7000 ఫర్ ఛానల్ వచ్చేసరికి మీకు 4 ohms లో 3500 వాటేజ్ వస్తుంది. ఇది దాని తర్వాత ఇది మనకి 1 year వారంటీ వస్తుంది. ఇది 4 ohms లో రన్ అవుతుంది. మనకి బేసిక్ వాడుతారు బాగా. ఈ 2000 watt స్పీకర్స్ మనకి వేసుకోవచ్చు. ఒక ఛానల్ మీద 2 చొప్పున మీకు 2 ఛానల్స్ మీద 4 పడతాయి. తర్వాత మీకు DT 5000. ఈ DT 5000 అనేది 2 ohms లో రన్ అవుతుంది స్టేబుల్ గా.
ఈ DT2000 అనేది దీని మీద టాప్స్ వాడుకోవచ్చు. ఈ DT2000 లో ఛానల్ మీద రెండు ఛానల్స్ మీద 4 టాప్స్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్ లైనరీస్ అయితే మనకి 14 ఇటు 4 చెప్పున మొత్తం 8 సింగిల్ లైనరీస్ వాడుకోవచ్చు. ఇది 2 ohms రన్ అవుతుంది. దాని తర్వాత DT4 సార్. DT4 అనేది బేస్ యూస్ చేసుకుంటారు. బేస్ వచ్చేసరికి ఇది ఈచ్ ఛానల్ మీద 4 ohms లో 2500 వాటేజ్ వస్తుంది. 2 ఛానల్స్ మీద మీరు బేస్ వాటి యూస్ చేసుకోవచ్చు. కొంతమంది టాప్స్ కూడా యూస్ చేస్తున్నారు, పర్లేదు వాడుకోవచ్చు. కాకపోతే కంపెనీ తరఫున అయితే మేము సజెస్ట్ చేయము. తర్వాత DT3000 వచ్చేసరికి 4 ohms లో 2000 వాటేజ్ వస్తుంది. తర్వాత DT2000 వచ్చేసరికి మనకి 1500 వాటేజ్ వస్తుంది 4 ohms లో. తర్వాత DT1000 మీకు ప్రెషర్ మీటర్కి వాడుకోవచ్చు, టాప్స్ వాడుకోవచ్చు అండి. ఇది 4 ohms లో 800 వాటేజ్ వస్తుంది మనకి. ఈ DT4 నుంచి DT1 వరకు మనకి 3 years వారంటీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ 8004 వస్తుంది. 8004 లో ఏంటంటే 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ మనకు 4 ohms లో 2500 వాటేజ్ వస్తుందండి. తర్వాత 8204 మీకు మిడ్ ప్రెజర్ కి టాప్స్ కి వాడుకోవచ్చు. ఒక 4 ఛానల్ మీద మీకు ఒక్కొక్క ఛానల్ మీద 800 వాటేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 3 years వారంటీ వస్తుందండి. మీకు రెడీగా ఉంటుంది. వైజాగ్ లో మీకు కావాలంటే న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెడీగా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.